నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ రావు వ్యవహార శైలిపై పార్టీ నేతల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అంతా తానే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పట్టించుకోకపోగా తన అనునయులకు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పార్టీ నేతలు వ్యవహరిస్తూ ఉంటే జిల్లా అధ్యక్షుడిగా వారిని ఐక్యం చేయడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన తాతా మధుసూదన్ రావు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను దబాయించి తన పనులు చక్కబెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. పాలేరు నియోజకవర్గంలో మట్టి మాఫియాకు పరోక్షంగా సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ఒకరిద్దరు జైలుపాలు కూడా అయ్యారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టించినట్లు ఆ పార్టీ నాయకులే చెప్పిన సందర్భాలున్నాయి. జిల్లాలో పార్టీని బలోపేతం చేయటం కోసం ఎమ్మెల్సీగా ఉన్న తాతా మధుసూదన్ కు కేసీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పార్టీలో తన మార్కు కోసం అనేక ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఎంతో కాలం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఉద్యమకారులను పక్కకు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. పార్టీ సమావేశాలు జరిగే వేదికలపైకి సీనియర్ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించటంలో ఆయన నిర్లక్ష్యం వహిస్తారని చెబుతూ ఉంటారు. జిల్లాలో పార్టీని వర్గాలుగా విభజించి తన అనునయులకు మాత్రమే గౌరవం వచ్చేలా ఆయన చర్యలు ఉంటాయని కార్యకర్తలు చెబుతున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోనూ ఆయనకు అసలు పొసగదని చెబుతున్నారు. ఒక దశలో అజయ్ను సైతం కాదని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని చూశారని, దీంతో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య యుద్ధం సాగిందన్న టాక్ వినిపించింది. కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్సీగా జిల్లా అధ్యక్షుడిగా అయ్యానన్న ధీమాతో జిల్లా నాయకులతో అంటిముట్టనట్లు ఉండేవారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ నాయకులు కార్యకర్తలను చాలా చులకన చేసి మాట్లాడేవారని చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన ఖమ్మం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉద్యమకారులు ఆయనపై ఆగ్రహంతో ఊగిపోయారని, ఆయన ఒంటెత్తు పోకడల వల్లే జిల్లాలో పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ప్రజాబలం లేని వారిని ఆదరించి వారు చేసే అక్రమాలకు మధుసూదన్ వెన్నుదన్నుగా ఉంటారన్న ఆరోపణలు పార్టీ నాయకుల నుండి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రధాన నేతలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవటం లేదని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమికి మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఈ తీరుగా ఉంటున్నట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ అందరూ సమిష్టిగా ఉండి లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో ఆ పార్టీ గెలిచింది. ఇప్పటికైనా నేతలు కలిసికట్టు కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని, లేదంటే తమ సత్తా చూపుతామని ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ అధినేతకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా తాతా మధు వైఖరిపై నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఆయన్ను జిల్లా అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించి ఉద్యమకారులు లేదా బలమైన నాయకుడికి బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.